పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే రుద్రమ్మల నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే శోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే పెళ్ళి ఆగిపోయి దొంగ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి రావడం అయ్యి మేమంతా లేమా మాతో చెప్పొచ్చు కదా. సరే జరిగిందేదో జరిగిపోయింది అమ్మాయిని క్షమించేసేయండి. చూడండి వాళ్ళ విషయం నా దగ్గర మాట్లాడకండి. కులం గోత్రం లేని బజార్దాన్ని బయటికి గెంటడం తప్పేం కాదు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదమ్మా. మీ స్థానంలో నేనున్నా ఆ పనే చేస్తాను. పెద్దల్ని కాదని అలాంటి పని చేసే వాళ్ళకి అలాగే చేయాలి. కానీ నేను ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. మరి దేని గురించి అంటున్నారు? సుబ్రహ్మణ్యం తప్పు చేస్తే అతన్ని క్షమించలేదు సరే, మరి లావణ్య ఏం తప్పు చేసిందని దౌర్భాగ్యునికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు? ఇది చాలా అన్యాయం అమ్మా. ఇలాంటి సంబంధమా మీరు ఇప్పుడు ఆమెకు చూసేది? మేం సంబంధం చూసావా? ఆ సంబంధం చెడిపోతే అంత అర్జెంటుగా పెళ్లి చేసేయాలా? ఒకవేళ చేసినా పద్ధతి గలవాన్ని చూసి చేయొద్దా? ఏమంటున్నారండి మీరు? మేం వేరే సంబంధం ఏమి చూడలేదే. ఏంటి చూడలేదా? మరి మలక్పేటలో లావణ్య గురించి వాళ్ళు ఆరా తీస్తున్నారు. ఎవరు? మలక్పేటలో మా అన్నయ్య కొడుకున్నాడు. వాళ్ళు నన్ను మీ వియ్యాల వారింట్లో అమ్మాయి ఉందట కదా, నిశ్చితార్థమై పెళ్లి ఆగిపోయిందట కదా, ఎందుకు
ఆ పిల్ల ఎలాంటిదని నన్ను ఆరా తీస్తున్నారు. మీరు అడగందే వాళ్ళెందుకు ఆరా తీస్తారు? మాయా ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను బాబు, రా కూర్చో. కూర్చొని బాగున్నావా? బాగున్నాను. ఏరా మలక్పేటలో లావణ్యకి సంబంధం చూసావా? అవునమ్మా, సుధా వాళ్ళ పెదనాన్న కొడుకు ఉన్నాడండి. కనీసం వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? పెళ్లి చేసుకున్న నెలకే వరకట్నం కోసం వేధించి కోడలను చంపిన రాక్షసులు వాళ్ళు. ఏంటి నేను ఆ మాట అంటే చచా చాలా మంచి ఫ్యామిలీ అని సుధా నాతో చెప్పింది. ఏం సుధా? ఏమ్మా, వాళ్ళ గురించి నీకు తెలియదా? ఏంటన్న మీరనేది? ఆ అమ్మాయి అనారోగ్యం భరించలేకే సూసైడ్ చేసుకుందన్నారు. అదేం కాదు, వాళ్ళే చంపేశారు. ఏదైనా నన్ను అడిగి చెప్పొచ్చు కదా. అది కాదు నాన్న, బాగా ఉన్నవాళ్ళు లావణ్య సుఖపడుతుంది కదా అనుకున్నాను. ఎంత ఉన్న వాళ్ళైతే మాత్రం బుద్ధి జ్ఞానం లేని వాళ్ళ ఇంటికి ఆడపిల్లనిస్తామా? అయినా వాళ్ళు హంతకులు, రాక్షసులు. ఆ విషయం నాకు తెలీదు నాన్న. ఏమీ తెలియని దానివి పెద్ద ఆరిందలా సంబంధాలు చూడడం ఎందుకే? నీ పని నువ్వు చూసుకోక. సంబంధాలు చూడడం తప్ప? పెళ్లి చేయడం మా బాధ్యత. అయినా పెళ్లి చెడిపోయిన ఆడపిల్లని ఎవరు చేసుకుంటారు? ఎవరో ఒకళ్ళు ఏదో లోపం ఉన్న వాళ్ళే ముందుకొస్తారు. ఎవరో ఒకరిని చూసి ముడేయాలి కదా. ఏంటి ఆ మాటలు? పాపం తను ఎంత బాధపడి ఉంటే అలా వెళ్ళిపోతుంది. నాకు బాధగానే ఉంది నాన్న. కానీ ఏం చేస్తాను చెప్పు? పెళ్లి పెట్టాకులైందన్న మచ్చున్న అమ్మాయిని వెతుక్కుంటూ ఎవరొస్తారు? అందరూ అమ్మాయిలోనే ఏదో లోపం ఉంది, లేకపోతే పెళ్ళెందుకు ఆగిపోతుంది అంటారు. పైగా లావణ్య నితీష్లు కలిసి తిరగడం ఈ సిటీలో సగం మంది చూశారు. ఎవరు చేసుకుంటారు? అందుకని హంతకుల చేతుల్లో పెట్టి లావణ్య జీవితాన్ని నాశనం చేస్తావా? ఊరికే హంతకులు హంతకులు అనకండి నాన్న. ఏదో ఒకసారి తెలుసో తెలియకో తప్పు చేసినంత మాత్రాన మాటి మాటికి అదే ఎత్తి చూపుతారే. అలాంటి వాళ్ళైతేనే మనలో లోపాలు వెతకరు. పిల్ల దొరికిందే చాలు అని కళ్ళకద్దుకుని చేసుకుంటారు. మనం మంచి మంచి అని వెంపర్లాడితే ఆ మంచి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మనం తలదించుకోవాల్సి వస్తుంది. ఏయ్, వెళ్ళవే, నీ పని నువ్వు చూసుకోపో. వెళ్తాన్లే. మీరు రాజకుమారుణ్ణి చూడండి. మీరు ఆ సొద్దుపూసం చూసేలోగా ఇది ముసలిదైపోతుంది. దాని మాటలేం పట్టించుకోకండి. అర్థం పర్థం లేని వాగుడు వాగుతుంది. పెళ్లి ఆగిపోవడానికి లావణ్యం చేసింది పాపం. మన అమ్మాయికి ఏమిటండి, కడిగిన ముత్యం, కల్తీ లేని బంగారం. మంచి సంబంధం చూసే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంచండి. నా చేతిలో ఏముందండి? ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఎవరి మీదో ఒకరి మీద ఆధారపడకపోతే ముందుకు పోయే దారి లేదు. మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి తీసుకోండి. అల్లుడు గారు, మంచి కుర్రాడైతే పెళ్లి చేయండి, లేకపోతే చదివించండి. దుర్మార్గుడి చేతిలో జీవించడం కన్నా పెళ్లి మానేసి తన కాళ్ళ మీద తన బతకడం మంచిది. ఇక నేను వస్తానమ్మా. రండి మాయ. లావణ్య, ఎందుకమ్మా నా బతుకుతో ఆడుకుంటున్నారు? నేను పెళ్లి చేయండి అని వేధిస్తున్నానా? నాకు అసలు ఆ విషయమే తెలీదమ్మా. అదేదో వదిన నన్ను ఒక హంతకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుందంటే నా బతుకు ఎంత హీనమైందో, ఎంత దిగజారిపోయిందో అర్థం అవుతుందమ్మా. ఎందుకమ్మా నా విలువ ఇంత తగ్గించారు? నేనేం తప్పు చేశాను? పెళ్లి ఆగిపోవడానికి నేనా కారణం? అంతా పాపాత్ముడు మూలంగా మనకి గతి పట్టింది. నువ్వు బాధపడకమ్మా, ఏడవకమ్మా, ఊరుకో. బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? తప్పదమ్మా, ఓర్చుకోవాలి. మీ వదిన మారిందనుకున్నాను. అది నా బాధ్యతలు ఎందుకే తీసుకుంది. మనం ఇప్పుడు ఏమీ చేయలేమమ్మా. అమ్మా, మనం ఆవిడ పెత్తనంలో ఎందుకమ్మా ఉండడం? మనం వెళ్ళిపోదామమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఎందుకమ్మా ఈ నరకయాతన పడాలి? ఆవిడ
ఆవిడ పెట్టే ఈ మాత్రం ముద్ద మనం బయట సంపాదించుకుని బతకలేమా? పదమ్మా, మనం ఎటైనా వెళ్ళిపోదాం. కాస్త ఓపిక పట్టమ్మా. మగాడి తోడు లేకుండా మనం బయటికి పోయి ఏమీ చేయలేవమ్మా. భయంగా బతకాలి. నీ పెళ్ళయ్యేంత వరకు ఈ అవమానాలు తప్పవమ్మా. భరించాలమ్మా, భరించి తీరాలి. నా వల్ల కాదమ్మా. నువ్వు ఓపికగా ఉండమ్మా. నీ వెనకాల నేనున్నాను కదా. నీకో మంచి సంబంధాన్ని తెచ్చి చక్కని దారి చూపించేదాకా నీ తోడు నేనుంటానమ్మా. నీకు అన్యాయం జరగనివ్వను. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. రే శ్రావణి వస్తుందిరా. బాస్ బాస్ హాయ్ బాస్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ. మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. అవును, ఉదయేడి కనిపించట్లేదు. వాడా డుమ్మాల మాస్టర్, అవును, శ్రావణి. ఎప్పుడు డుమ్మాలు కొడుతుంటాడు. హాయ్ శ్రావణి, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చాలా థ్యాంక్స్ శ్రావణి. మీ పిన్నిని అడిగానని చెప్పు. సారీ. 6 సార్లు సారీ చెప్పాలి. ఎందుకు? మీ పిన్ని వీడిని 6 మొట్టికాయలేసింది కాబట్టి. సారీ 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 సారీ. ఇట్స్ ఓకే. అంతా హ్యాపీనేగా? చూస్తే తెలియట్లేదా? నేను చాలా హ్యాపీ. ఏం సార్, మీ మాంగారు ఇల్లు చూసిపోదామని వచ్చారా? మా మామగారు ఇలా అదేంటి? ఏదో శ్రావణిని కాలేజ్లో డ్రాప్ చేద్దామని ఇలా వచ్చాను. మీరేంటి మామగారు ఇలా అంటున్నారు? శ్రావణి పెళ్లి మొదలైంది ఇక్కడే కదా, అందుకే ఇది మాంగారు ఇల్లు. ఏంటే అంతా గుంపుగా ఇక్కడ చేరారు? ఓ సుబ్రహ్మణ్యం గారు మీరా? ఏమ్మా కొత్త పెళ్లి కూతురా? ఏంటి పెళ్ళై 2 రోజులే అయింది, అప్పుడే కాలేజీకి వచ్చావు? హనీమూన్కి ఎక్కడికి వెళ్ళటం లేదా? అదేం లేదు సార్, చదువుకునే టైంలో చదివే ఇంపార్టెంట్ కదా. హనీమూన్ ఏముంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. గుడ్. ఎందుకని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అసలు చదువుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే తప్పు. పైగా కాలేజీకి సెలవు పెట్టి ఊరంతా తిరగటం ఇంకా తప్పు. చదువు పాడవుతుంది, అందుకనే సార్. సింప్లీ సూపర్, మంచి డెసిషన్ తీసుకున్నారు. మీరు తొందరపడి పెళ్లి చేసుకున్నారనుకున్నాను గానీ పర్వాలేదు, చాలా పద్ధతిగా ఆలోచించారు. శ్రావణి, యు ఆర్ సో లక్కీ. థ్యాంక్ యూ సార్. తన సంతోషాన్ని కూడా కాదనుకుని నిన్ను చదివిస్తున్నాడు. బాగా చదువుకో అమ్మా. బాగా చదువుకుంటాను సార్. స్టూడెంట్స్, వీళ్ళని చూసి మీరు చాలా నేర్చుకోవాలి. మమ్మల్ని కూడా చదువుకుంటూ పెళ్లి చేసుకోమంటారా? నోర్మొయ్. ప్రేమ కన్నా పెళ్లి కన్నా చదువు ముఖ్యమని తెలుసుకోండి. చదువుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కాలేజ్కి వచ్చారు వీళ్ళు. అది మీరు చూసి నేర్చుకోవాల్సింది. ఓకే ఓకే, క్లాసులకు వెళ్ళండి అందరూ. వస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్ Okay, శ్రావణి. bye, బాయ్ బాయ్. బాయ్. సరే శ్రావణి, నువ్వు క్లాస్కి వెళ్ళు, టైం అవుతుంది. సరే బాయ్. నేను మిమ్మల్ని చూద్దామనే వచ్చాను. నాన్న, నిన్ను అంటే తనని నిన్ను జంటగా చూద్దామని వచ్చాను. శ్రావణి, మహేశ్వరి అంటే తనే. నన్ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మేం ఒకరికొకరం ఎవరూ తెలియకుండానే పరిచయాలు అయిపోయాయి.
సారీ అండి, మీతో చెప్పకుండా మేము భలేవారే. మీరు నాకెందుకు సారీ చెప్తున్నారు? నేను వచ్చిందే మిమ్మల్ని సారీ అడగడం కోసం. నిజానికి నేను మీ ఇంటికొచ్చి సారీ చెప్పాలనుకున్నాను, కానీ మీ ఇల్లు నాకు తెలియదు కదా. కాలేజ్కి వస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. చచ్చా, మీరెందుకండి మమ్మల్ని సారీ అడుగుతున్నారు? ఇంత క్రితం వేళకాని వేళల్లో ఫోన్ చేశాను. అసలే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ నైట్ మూడ్లో ఉండుంటారు. ఆ టైంలో ఫోన్ చేసినందుకు ఆహా, నిన్నేం తప్పుగా అనుకోలేదు మహి. సరిగ్గా మేము నీతో మాట్లాడాలని ఫోన్ ట్రై చేస్తున్నాం. నిజమా? అవును, జరిగిందంతా నీతో చెప్పి నన్ను క్షమించమని అడుగుదామని ఫోన్ చేశాను. చాలా థ్యాంక్స్ అండి. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా జ్ఞాపకం వస్తే వాళ్ళు మనకి కావలసిన వాళ్ళని, మనకి సంతోషం పంచిపెట్టే వాళ్ళని అంటారు. మీకు నేను ఆ టైంలో గుర్తుకు రావడం నా అదృష్టం. మహి, యాక్చువల్గా శ్రావణినే నీతో మాట్లాడమని అంది, అందుకని. అంటే మీకు జ్ఞాపకం రాలేదన్నమాట, మర్చిపోయారు అంతేనా? అయ్యో అదేం లేదు మహి, మర్చిపోలేదు. మర్చిపోలేదా? ఎందుకు మర్చిపోలేదు? ఆహా, అది కాదు మహి. ఏయ్, ఎందుకలా షాక్ అయ్యారు? నేనేదో తమాషాగా అన్నాను, జస్ట్ ఫర్ ఫన్. దానికే ఎందుకంత కంగారు? సారీ, నేను ఇలా మాట్లాడినందుకు ఏం అనుకోకండి. పర్వాలేదు, మీరేమన్నారని అనుకోవడానికి నేను మిమ్మల్ని నిజంగానే క్షమాపణ అడగాలి. నా మూలంగా మీరు చాలా మనోవేదన అనుభవించుంటారు. మీ మూలంగాని ఎందుకు అనుకోవాలి? నాకలా జరగాలనుంది, జరిగింది. జరిగిపోయిన దాని గురించి బాధపడొద్దని, ధైర్యంగా ఉండమని ఇంట్లో అందరూ చెప్పారు. కానీ నేనే ధైర్యం తెచ్చుకోలేకపోయాను. చివరికి నాకు నేను ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నించాను, అయినా ధైర్యంగా ఉండలేకపోయాను. మీరు ఓదారిస్తే అయినా బాధ తగ్గుతుందనిపించి టైం చూడకుండా ఫోన్ చేశాను. ఆహా మహి, నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఏ అవసరం ఉన్నా శ్రావణికి ఫోన్ చేసినా పర్వాలేదు. మేమెప్పుడు నిన్ను తప్పుగా అనుకోం, సరేనా? అయితే అప్పుడు ఫోన్లో ముద్దులు పెట్టాను, దాన్ని తప్పుగా అనుకోవడం లేదా? ఆ విషయం మీతో చెప్పలేదా? మీరు ఆ విషయం వీరితో చెప్పలేదా? చెప్పారనుకున్నాను. మహేశ్వరి, ఆ విషయం తనతో ఎలా చెప్తాను? చెప్పాలి, చెప్పి తీరాలి. ఓ ఇడియట్ ఎమోషన్లో ఫోన్లో ముద్దు పెట్టిందని చెప్పుండాల్సింది. నేను చేసింది చాలా తప్పని తిట్టుండాల్సింది. నువ్వేదో ఎమోషన్లో చేసిన పని శ్రావణితో చెప్తే తప్పుగా అనుకోదా? సరే, ఆ విషయం వదిలేయండి. పోనీ మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఫోన్ చేశాను కదా, ఆ విషయమైనా చెప్పారా? ముద్దు పెట్టినందుకు ఆ పిచ్చిది చాలా సార్లు ఫోన్ చేసింది అని చెప్పారా? చెప్పండి. నేను మీకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసిన విషయం శ్రావణితో చెప్పారా లేదా? లేదు మహి, శ్రావణి బాధపడుతుందని ఆ విషయాలేవి శ్రావణితో నేను చెప్పలేదు. తప్పండి, మీరు చేసింది చాలా తప్పు. నేను బాధపడతానని శ్రావణి విషయం నాతో చెప్పలేదు. తను బాధపడుతుందని నా విషయం శ్రావణితో చెప్పలేదు. మర్చిపోయానని అబద్ధం చెప్పినా మన సాక్షి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. శ్రావణి మీ భార్య, తనకి అన్ని విషయాలు చెప్పాలి. మహి, నేను శ్రావణితో ఏది మర్చిపోయానని చెప్పలేదు, ఇకపై ఏది మర్చిపోను కూడా. నువ్వు ఫోన్ చేయటం శ్రావణికి తెలుసు, కానీ ఎమోషన్లో ముద్దు పెట్టిన విషయం, రెండోసారి ఫోన్ చేసిన విషయం నేను శ్రావణికి కావాలనే చెప్పలేదు. ఇవన్నీ తెలిస్తే బాధపడుతుందని చెప్పలేదు, మర్చిపోవడం కాదు. ఆయన అలా ఏం మర్చిపోరు. ఒకవేళ మర్చిపోయినా అది నా మంచి కోసమే అని నాకు బాగా తెలుసు. థ్యాంక్ గాడ్. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి. పెళ్లికి ముందు వీరు మన దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టారు. అదే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం. ఇప్పుడు అవన్నీ తీరిపోయాయి. ఇక నుంచి వీరు మీకు మంచి హస్బెండ్, నాకు మంచి ఫ్రెండ్. సో సారీ అండి, నాకు క్లాస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓ, నేను ఏదేదో మాట్లాడి మీ క్లాస్ టైం మిస్ చేశాను. మీరు బయలుదేరండి, నేను వెళ్తాను. వస్తాను.
సరే శ్రావణి.